హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటో చూసారా? ముడి పెసల బూర్లండి ఇవి. ఇది చేసుకోవడానికి ముందుగా కడాయిలో 1/2 కేజీ పెసలు బాగా దోరగా వేపుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఎర్రగా అయ్యేంత వరకు ఇవైతే వేపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఈ వేయించుకున్న పెసల్ని కుక్కర్లో వేసి 1 లీటర్ నీళ్ళు అందులోనే వేసి ఈ కుక్కర్ అయితే మనం క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ పెసలు తీసుకున్నాం కదండి, దీనికి 1/2 కేజీ బెల్లం అయితే పడుతుంది. 1/2 కేజీ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలి. మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం అయితే గట్టిగా ఏం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి మనం పెసలను అయితే కొంచెం మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఆల్రెడీ అవి మెత్తగా అయిపోయాయండి. మనం కొంచెం మెదుపుకుంటే ఉండలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాగా మెదుపుకోవాలి. అలా మెదిపితేనే మనకి ఈ మిక్చర్ అన్నది ముద్దగా అవుతుందన్నమాట. సో బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక కరిగించుకున్న బెల్లాన్ని కొంచెం వడకట్టి వేసుకుంటే మనకి ఏమైనా బెల్లంలో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటాయి కదండి, అవి పడకుండా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అందుకని ఇలా వడకట్టి వేసుకోండి. మొత్తం అంతా వేసేసాక ఇప్పుడు బాగా కలుపుకోవాలండి మిశ్రమాన్ని. స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే పల్చగా ఉంది కాబట్టి చిక్కబడ్డానికి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. మీడియంలో పెట్టి ఉప్పు కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల షుగర్లోని ఇలాచీలు మిక్సీ పట్టి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక చల్లారాక కాసేపు ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పావు మినప్పప్పు అండి, దీనికి 1/2 కేజీ బియ్యం అయితే మనం 4 గంటల పాటు నానబెట్టుకొని మిక్సీ పట్టి అందులోనే 3 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక 1 గంట పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఉండలుగా చేసుకున్న పెసల మిశ్రమాన్ని ఈ బ్యాటర్లో ముంచి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో బూరెలు అయితే వేసుకోవాలండి. వేసాక 1 నిమిషం అయ్యాక కొంచెం మెల్లగా బూరెలు అయితే అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ బూరెలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి. మీడియంలోనే పెట్టండి, హైలో పెడితే లోపల మనకి బ్యాటర్ అన్నది ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియంలో పెట్టి అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనమైతే ఈ బూరెలను తీసి వేడివేడిగా మనమైతే సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఎవరైనా చేసుకోగలిగే ఈజీ ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని